హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ప్రముఖ ఎంఎన్‌సి కంపెనీ అయిన అమెజాన్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రావడం జరిగినాయి. మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది ఇవాళ. మీకైతే జస్ట్ 2 డేస్‌కి మాత్రమే ఆఫీస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు 5 డేస్ మాత్రమే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. చక్కగా మీకైతే ఫ్రీగా ల్యాప్‌టాప్ అండ్ ఫ్రీ వైఫై అలవెన్సెస్ కూడా అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఫ్రీ వర్కింగ్ కిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు పే చేయవసరం లేదు. అండ్ ఆల్సో మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే ఉండక్కర్లేదు. మనకైతే డిజిటల్ అసోసియేట్ జాబ్స్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారు. అది కూడా మన హైదరాబాద్‌లో అయితే జాబ్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి. ఎలా అప్లై చేసుకోవాలో అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది అమెజాన్ కంపెనీ నుంచి జాబ్స్ అనేవి రావడం జరిగినాయి. ఇది అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మనకి హైర్ ప్రో నుంచి అయితే మనకి రావడం జరిగింది. త్రూ హైర్ ప్రో. అండ్ ఆల్సో మనకి ఇక్కడ జాబ్ ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉండడం జరిగినాయి. దీంట్లో అయితే మనకి డిజిటల్ అసోసియేట్ 4 హైదరాబాద్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనం చూద్దాం. సో, ఇదైతే డిజిటల్ అసోసియేట్ హైదరాబాద్‌లో లొకేట్ అయ్యే జాబ్స్ అన్నమాట. మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే పర్ఫార్మ్స్ అనోటేషన్ ఫర్ ఇమేజ్ అండ్ వీడియో ఫైల్స్ టు సపోర్ట్ గ్రౌండ్ ట్రూత్ డేటా జనరేషన్. మీరైతే ఇమేజ్ అండ్ వీడియో ఫైల్స్ అనేటివి అనోటేషన్స్ అయితే చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో అండర్‌స్టాండ్ ఎస్ఓపి ప్రొసీజర్స్ అండ్ గైడ్‌లైన్స్. అమెజాన్ కంపెనీ వాళ్ళకి కొన్ని గైడ్‌లైన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాటి ప్రకారంగా అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు రిపిటీటివ్ టాస్క్స్ ఇచ్చినా కూడా మీరైతే అదే క్వాలిటీతో పర్ఫెక్ట్ క్వాలిటీతో అయితే మీరు ఆహ్, ప్రొడ్యూస్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీకైతే ఇంటర్నల్ టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్ అండ్ కొన్ని సాఫ్ట్‌వేర్స్ అండ్ టూల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటినైతే యూజ్ చేసి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు డేటా కలెక్షన్ యాక్టివిటీస్ అయితే చేయడం ఇవ్వడం జరుగుతుంది. మీరు అది కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో అడియర్స్ టు కంప్లెయింట్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ రిక్వైర్మెంట్స్ అండ్ మీట్ డైలీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ టార్గెట్స్. మీరైతే డైలీ ప్రొడక్టివ్‌గా అండ్ క్వాలిటీ టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి డే ఇన్ ద లైఫ్ అని చెప్పేసి మనకి పర్ఫార్మ్స్ అనోటేషన్ ఆఫ్ ఇమేజ్ అండ్ వీడియో ఫైల్స్ ఇందాక చెప్పిన డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్సో మీరైతే మన పైన చెప్పిన డిస్క్రిప్షన్స్ మొత్తం మీరైతే రోజు అయితే చేస్తూ ఉంటారు. తర్వాత బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఈ జాబ్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చంటే, ఎటువంటి ఫీల్డ్‌లో అయినా సరే, ఎటువంటి స్ట్రీమ్‌లో అయినా సరే మీరు గనక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్లయితే, డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే మీరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళైనా సరే, డిగ్రీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. మనకైతే ఎటువంటి ఫీల్డ్స్‌లో చేసినా అయితే పర్వాలేదు. క్వాంటిటీ ఫీల్డ్స్ సచ్ యాస్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండటరీ అయితే మనకివ్వడం జరిగింది. సో, సైన్స్ అండ్ ఇంజినీర్‌లో ప్రిఫర్ అని చెప్పిచ్చారు. కానీ మ్యాండటరీ అయితే కాదు. సో, ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీకైతే జస్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో గుడ్ ఫెమిలియారిటీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ వర్డ్ అని, ఎక్సెల్ అని చెప్పేసి అలా ఉంటాయి కదా! సో, ఆ నాలెడ్జ్ అయితే మీకైతే ఉండాలని చెప్పేసి మనకివ్వడం జరిగింది. తర్వాత ఎంఎల్ డేటా లేబెలింగ్ ప్రాసెస్ అండ్ రిలేటెడ్ టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్ అని చెప్పేసి మనకైతే ఇవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే దీంతో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ టు రిపీటెడ్ టాస్క్స్ అండ్ ఎక్సెప్షనల్ అటెన్షన్ టు డీటెయిల్, హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ప్రొయాక్టివ్ నేచర్ అయితే ఉండాలి. తర్వాత మినిమమ్ 6 మంత్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డేటా లేబెలింగ్ ఆన్ ఇమేజ్, వీడియో అండ్ విత్ మల్టిపుల్ కాస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి మనకి వాళ్ళనైతే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో బేసిక్ క్వాలిఫికేషన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ నీడ్స్ అండ్ ట్రేడ్స్ ఆఫ్ అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్‌లో ఇంటి నుంచి వర్క్ చేసుకునే వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే 5 డేస్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. 2 డేస్ అయితే ఒకవేళ జాబ్ ఆఫీస్‌కైతే వెళ్ళాల్సుంటుంది. సో, మనం హైదరాబాద్‌లోనే కాబట్టి ఎవరికైతే అమెజాన్ కంపెనీలో వర్క్ చేయాలనో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లై అని చెప్పి మనకి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే మనకి ఇక్కడ కింద ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాస్ట్‌కెళ్ళిపోయి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. డిజిటల్ అసోసియేట్ హైదరాబాద్ అని చెప్పి మనకి జాబ్ రోల్ అనేది రావడం జరుగుతుంది.
తర్వాత మనకి సోర్స్ డీటెయిల్స్. హౌ డిడ్ యూ ఫైండ్ ఔట్ అబౌట్ దిస్ జాబ్? మీకెలా తెలిసిందంటే మనకి ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పేసి లేకపోతే అదర్స్ అనేది పెట్టండి. ఏదో ఒకటి క్లిక్ చేసిన తర్వాత సోషల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ అయితే మనకి దేంట్లో చూసారు అని చెప్పేసి అదర్స్ అని చెప్పి పెట్టేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ ఇవన్నీ అయితే ఎంటర్ చేసేసి తర్వాత నెక్స్ట్ సిటిజన్‌షిప్‌లో అయితే మనకి ఇండియన్ అని పెట్టేసి తర్వాత డిజేబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే పెట్టండి. లేకపోతే నో అని పెట్టేయండి. తర్వాత మనకి అడ్రెస్ డీటెయిల్స్ మీ ఫుల్ అడ్రెస్, కరెంట్ సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మనకైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి కాబట్టి ఈ జాబ్స్‌కి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అది పెట్టండి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినోళ్ళు ఎవరు అప్లై చేస్తుంటే వాళ్ళైతే అది పెట్టండి. సో, ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ టైప్ మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు? అంటే డిగ్రీ ఆర్ట్స్‌లో చేశారా? లేకపోతే కామర్స్‌లో చేశారా? లేకపోతే ఇంజినీరింగా? ఏదైతే పెట్టండి. సో, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్ మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. లేకపోతే ఎనీ అని పెట్టండి. లేకపోతే జీరో అని పెట్టేయండి. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఏం లేకపోతే మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది టైప్ చేయండి. తర్వాత ఆర్ యూ వర్కింగ్ కరెంట్‌లీ? మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. తర్వాత నోటీస్ పీరియడ్ అయితే ఎంటర్ చేయండి. కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పి పెట్టడానికైతే ట్రై చేయండి. తర్వాత కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కరెంట్ ఎంప్లాయర్ అయితే మనకి ఎవరు మీకు గనుక ఎంప్లాయ్‌మెంట్ లేకపోతే ఎనీ అని పెట్టేయండి. నాట్ అప్లికబుల్ అని చెప్పేసి. తర్వాత మనకి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అని చెప్పి అడగడం జరిగింది. ఇవన్నీ కూడా అయితే మీరైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. డూ యూ హావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్యాక్‌లాగ్స్? నో అని చెప్పి పెట్టండి. తర్వాత ఓవర్ టైమ్ యాస్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత ఇది కూడా యెస్ పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇది లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ యెస్ పెట్టండి. తర్వాత విల్లింగ్ టు బి ఇన్ ఎ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ యెస్ అని ఎంటర్ చేయండి. తర్వాత నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ యెస్ అని చెప్పి క్లిక్ చేయాలి. తర్వాత మనకి పాన్ కార్డ్ మీకైతే పాన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు పాన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీకైతే ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే అయితే మీరైతే పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకొని తర్వాతైతే మనకి జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత డూ యూ హావ్ ఈ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. యెస్ క్లిక్ చేసి తర్వాత మనకి హావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్? మీరు ఇదివరకైనా అమెజాన్ దగ్గర పనిచేసినట్లయితే యెస్ పెట్టండి. లేకపోతే నో అని ఎంటర్ చేయండి. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ విత్ అమెజాన్? నో అని పెట్టండి. తర్వాత మనకి డాక్యుమెంట్స్ ఇక్కడ ఫైనల్‌గా అయితే మీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనల్ ఆహ్, అప్‌లోడింగ్‌లో అయితే ఇక్కడ మీ రెజ్యూమ్ అప్‌డేట్ చేసేప్పుడు ఇక్కడ మనకి ఇందాక జాబ్ డిస్క్రిప్షన్ ఉంది చూసారా? సో, ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న తగ్గ కీవర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే మీ జాబ్ రెజ్యూమ్‌లో అయితే ఉండేటైతే చూసుకోండి. అండ్ ఆల్సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే జాబ్ అనేది మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. సో, తర్వాత మనకి ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అయితే అప్‌లోడ్ చేయాలి. యూజ్ కెమెరా మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఫోటోనైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి ఫైనల్‌గా అయితే మనకి సబ్మిట్ అయితే చేయాల్సుంటుంది. ఇలా అయితే మీ అమెజాన్ కంపెనీ అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో, తర్వాతయితే మీకు ఈమెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, ఈమెయిల్స్ అనేవి చెక్ చేసుకుంటా ఉండండి. సో, తర్వాత మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో, ఏ క్వాలిఫికేషన్స్ మీరు జాబ్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, మీ జాబ్స్‌కైతే మనకి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా వాళ్ళకి కూడా అయితే ఇది అవ్వడం జరుగుతుంది. సో, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.